స్థానిక 30వ డివిజన్ పాత హౌసింగ్ బోర్డు కాలనీలో డివిజన్ ఇన్ఛార్జ్ పల్లపు కృష్ణసాగర్ గృహంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సాగర్ కుటుంబ సభ్యులకు, యువతకు, క్యాడర్కు, డివిజన్ ప్రజలకు తినిపించారు. యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని అన్ని చర్చిల్లోనూ ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులతో కేక్లు అందజేయడం, క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడు అయిన యేసు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. శత్రువులను ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించిన యేసుక్రీస్తు శాంతిదూత అని కొనియాడారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, 29వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు పట్నాయకుని సతీష్ బాబా, నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గిరిజా శంకర్, సాయి, రాము, శేఖర్, తెలుగు యువత నాయకులు గొండు శ్యామ్, డివిజన్ యువత అభిమానులు, క్యాడర్ పాల్గొన్నారు.